ఓం శాంతి 17/6/2024 మధురమైన పిల్లలు, స్మృతి మరియు చదువు ద్వారానే డబల్ కిరీటం లభిస్తుంది. అందుకే మీ లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకుని దైవీ గుణాలను ధారణ చేయండి. ప్రశ్న: విశ్వరచయిత అయిన తండ్రి పిల్లలైన మీకు ఏ సేవను చేస్తారు? జవాబు: 1. పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చి సుఖవంతులుగా తయారు చేయడం. ఇది వారు చేసే సేవ. తండ్రి వంటి నిష్కామ సేవను ఇంకెవ్వరూ చేయలేరు. 2. అనంతమైన తండ్రి సింహాసనాన్ని అద్దెకు తీసుకుని మిమ్మల్ని విశ్వానికి సింహాసనాధికారులుగా తయారు చేస్తారు. వారు స్వయం ఆ నెమలి సింహాసనంపై కూర్చోరు, కాని పిల్లలను నెమలి సింహాసనంపై కూర్చోబెడతారు. తండ్రికైతే జడమైన మందిరాలను తయారు చేస్తారు. వాటిలో వారికేం రుచి కలుగుతుంది? ఆనందం అనేది స్వర్గరాజ్య భాగ్యాన్ని తీసుకునే పిల్లలకు ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఓం శాంతి యొక్క అర్థాన్నైతే పిల్లలకు వివరించడం జరిగింది. ఓం శాంతి అని తండ్రి కూడా అంటారు, అలాగే పిల్లలు కూడా అంటారు. ఎందుకంటే ఆత్మ యొక్క స్వధర్మం శాంతి. మనం శాంతిధామం నుండి ఇక్కడ మొట్టమొదట సుఖధామంలోకి వస్తామని, ఆ తర్వాత 84 పునర్జన్మలు తీసుకుంటూ దుఃఖధామంలోకి వస్తామని మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇదైతే గుర్తుంది కదా. పిల్లలు 84 జన్మలు తీసుకుంటారు, జీవాత్మలుగా అవుతారు. తండ్రి జీవాత్మగా అవ్వరు. నేను తాత్కాలికంగా వీరి ఆధారాన్ని తీసుకుంటాను అని వారంటారు. లేకపోతే వారు ఎలా చదివించగలరు? పిల్లలకు పదే పదే మన్మనాభవ అని, మీ రాజధానిని స్మృతి చేయండి అని ఎలా చెప్పగలరు? దీనినే క్షణంలో విశ్వరాజ్యాన్ని పొందడమని అంటారు. వీరు అనంతమైన తండ్రి కదా, కావున తప్పకుండా అనంతమైన సంతోషాన్ని, అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. బాబా చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. వారంటారు, ఇప్పుడిక ఈ దుఃఖధామాన్ని బుద్ధి నుండి తొలగించి వేయండి. నేనేదైతే కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నానో దానికి యజమానులుగా అవ్వడానికి నన్ను స్మృతి చేయండి. అప్పుడు మీ పాపాలు తొలగిపోతాయి. మీరు మళ్లీ సతోప్రధానంగా అవుతారు. దీనినే సహజ స్మృతి అని అంటారు. పిల్లలు తమ లౌకిక తండ్రిని ఎంత సహజంగా గుర్తు చేస్తారు, అదేవిధంగా పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. తండ్రే దుఃఖం నుండి బయటకు తీసి సుఖధామంలోకి తీసుకువెళ్తారు. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. వారు చాలా సహజమైన విషయాన్ని చెప్తారు. మీ శాంతిధామాన్ని స్మృతి చేయండి. తండ్రి ఇల్లు ఏదైతే ఉందో అదే మీ ఇల్లు కూడా. అలాగే కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేయండి. అది మీ రాజధాని. తండ్రి పిల్లలైన మీకు ఎంతటి నిష్కామ సేవను చేస్తారు. పిల్లలైన మిమ్మల్ని సుఖవంతులుగా చేసి మళ్లీ వానప్రస్థంలో పరంధామంలో కూర్చుండిపోతారు. మీరు కూడా పరంధామ వాసులే. దానిని నిర్వాణధామం, వానప్రస్థం అని కూడా అంటారు. తండ్రి వచ్చేదే పిల్లల సేవ చేయడానికి, అనగా వారికి వారసత్వాన్ని ఇవ్వడానికి. వీరు స్వయం కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. శివ్ బాబా అయితే ఉన్నతోన్నతమైన భగవంతుడు. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. వారికి తండ్రి లేక టీచర్ అంటూ ఎవ్వరూ లేరు. మొత్తం సృష్టి అంతటి ఆది మధ్యాంతల జ్ఞానం వారి వద్ద ఉంది. వారికి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? వేదశాస్త్రాలు మొదలైనవేమైనా చదివారా? లేదు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు, సుఖశాంతుల సాగరుడు. తండ్రి మహిమకు మరియు దైవీ గుణాల కల మనుషుల మహిమకు తేడా ఉంది. మీరు దైవీ గుణాలను ధారణ చేసి ఈ విధంగా దేవతలుగా అవుతారు. మొదట ఆసురీ గుణాలుండేవి. అసురుల నుండి దేవతలుగా తయారు చేయడం ఇదైతే తండ్రి పనే.
లక్ష్యం ఉద్దేశ్యం కూడా మీ ఎదురుగా ఉంది. తప్పకుండా వారు ఎటువంటి శ్రేష్ఠ కర్మలు చేసుంటారు. కర్మ అకర్మ వికర్మల గతులను అనగా ప్రతి విషయాన్ని అర్థం చేయించడానికి ఒక్క క్షణం పడుతుంది. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు పాత్రను అభినయించాల్సిందే. ఈ పాత్ర మీకు అనాదిగా అవినాశిగా లభించి ఉంది. మీరు ఎన్నిసార్లు సుఖదుఖాల ఆటలోకి వచ్చారు, ఎన్నిసార్లు మీరు విశ్వాధిపతులుగా అయ్యారు. తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. సుప్రీం ఆత్మైన పరమాత్మ కూడా అంతే చిన్నగా ఉంటారు. ఆ తండ్రి జ్ఞానసాగరుడు కావున ఆత్మలను కూడా తమ సమానంగా తయారు చేస్తారు. మీరు ప్రేమ సాగర్లుగా సుఖ సాగర్లుగా అవుతారు. దేవతలకు పరస్పరంలో ఎంతటి ప్రేమ ఉంటుంది. వారి మధ్య ఎప్పుడూ గొడవలు జరగవు. కావున తండ్రి వచ్చి మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తారు. ఇంకెవరూ ఈ విధంగా తయారు చేయలేరు. ఆట స్థూలవతనంలో జరుగుతుంది. మొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఉంటుంది. ఆ తర్వాత ఇస్లామీయులు బౌద్ధులు మొదలైన వారు నంబర్ వారుగా ఈ రంగస్థలంలోకి లేక నాటకశాలలోకి వస్తారు. 84 జన్మలను మీరు తీసుకుంటారు. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అన్న గాయనం కూడా ఉంది. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మొట్టమొదట విశ్వంలో పాత్రను అభినయించడానికి మీరొచ్చారు. నేనైతే కొద్ది సమయం కోసమే వీరిలోకి ప్రవేశిస్తాను. ఇదైతే పాత చెప్పు. పురుషునికి ఒక స్త్రీ మరణిస్తే పాత చెప్పు పోయింది, ఇప్పుడు మళ్లీ కొత్తదాన్ని తీసుకుంటాను అని అంటారు. ఇది కూడా పాత శరీరం కదా. వీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. తతత్వం. నేనొచ్చి ఈ రథాన్ని ఆధారంగా తీసుకుంటాను. పావన ప్రపంచంలోకైతే నేనెప్పుడూ రాను. మీరు పతితులుగా ఉన్నారు, వచ్చి పావనంగా చేయండి అని నన్ను పిలుస్తారు. చివరికి మీ స్మృతి ఫలిస్తుంది కదా. ఎప్పుడైతే పాత ప్రపంచం సమాప్తమయ్యే సమయం వస్తుందో అప్పుడు నేను వస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన. బ్రహ్మ ద్వారా అనగా బ్రాహ్మణుల ద్వారా స్థాపన. మొదట పిలక స్థానం బ్రాహ్మణులు, ఆ తర్వాత క్షత్రియులు అనగా పిల్లి మొగ్గలాటన ఆడతారు. ఇప్పుడు దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి. మీరు 84 జన్మలు తీసుకుంటారు. నేనైతే ఒక్కసారి మాత్రమే ఈ తనువును అప్పుగా తీసుకుంటాను, అద్దెకు తీసుకుంటాను. నేను ఈ ఇంటికి యజమానిని కాదు. వీరినైతే నేను ఎలాగా వదిలేస్తాను? అద్దెైతే ఇవ్వాల్సే ఉంటుంది కదా. నేను ఇంటికి అద్దె ఇస్తాను అని తండ్రి కూడా అంటారు. అనంతమైన తండ్రి ఎంతో కొంత అద్దె ఇస్తూ ఉండొచ్చు కదా. మీకు అద్దం చేయించడానికి ఈ సింహాసనాన్ని తీసుకుంటారు. ఎలా అద్దం చేయిస్తారంటే తద్వారా మీరు కూడా విశ్వానికి సింహాసనాధికారులుగా అవుతారు. కాని నేను ఆ విధంగా అవ్వను అని స్వయం తండ్రి అంటారు. సింహాసనాధికారులుగా చేస్తారు అనగా నెమలి సింహాసనంపై కూర్చోబెడతారు. శివబాబా స్మృతిలోనే సోమనాథ మందిరాన్ని నిర్మించారు. తండ్రి అంటారు, దీనితో నాకేం రుచి కలుగుతుంది? జడమైన మూర్తిని పెడతారు. ఆనందమైతే పిల్లలను మీకు స్వర్గంలో ఉంటుంది. నేనైతే స్వర్గంలోకి రానే రాను. ఆ తర్వాత భక్తి మార్గం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఈ మందిరాలు మొదలైన వాటిని నిర్మించడానికి ఎంత ఖర్చు చేశారు? అయినా కాని దొంగలు దోచుకుని వెళ్లిపోయారు. రావణ రాజ్యంలో మీ ధన సంపదలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. ఇప్పుడు ఆ నెమలి సింహాసనం ఉందా? తండ్రి అంటారు, నా మందిరం ఏదైతే నిర్మించబడి ఉందో దానిని మొహమ్మద్ గజనీ వచ్చి దోచుకుపోయాడు. భారత్ వంటి సుసంపన్నమైన దేశం ఇంకేదీ లేదు. దీని వంటి తీర్థస్థానము ఇంకేదీ తయారవ్వలేదు. కాని నేడు హిందూ ధర్మానికి అనేక తీర్థస్థానాలు తయారయ్యాయి. వాస్తవానికి సర్వులకు సద్గతినిచ్చే తండ్రి ఎవరైతే ఉన్నారో వారికి తీర్థస్థానం ఉండాలి. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. అర్థం చేసుకోవడం చాలా సహజం.
కాని నంబర్ వారుగానే అర్థం చేసుకుంటారు, ఎందుకంటే రాజధాని స్థాపన అవుతుంది. స్వర్గానికి యజమానులు ఈ లక్ష్మీనారాయణులు. వీరు ఉన్నతోన్నతమైన పురుషులు. వీరినే దేవతలు అంటారు. దైవీ గుణాలు కలవారిని దేవతలంటారు. ఈ ఉన్నతమైన దేవతా ధర్మం వారు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. ఆ సమయంలో మీ యొక్క ప్రవృత్తి మార్గమే ఉంటుంది. తండ్రి మిమ్మల్ని డబల్ కిరీటధారులుగా తయారు చేశారు. రావణుడు మళ్లీ 2 కిరీటాలను తొలగించేశాడు. ఇప్పుడైతే ఏ కిరీటమూ లేదు. పవిత్రతా కిరీటమూ లేదు, ధనం యొక్క కిరీటమూ లేదు. రెండింటినీ రావణుడు తొలగించేశాడు. మళ్లీ తండ్రి వచ్చి ఈ స్మృతి మరియు చదువు ద్వారా మీకు 2 కిరీటాలను ఇస్తారు. అందుకే ఓ గాడ్ ఫాదర్, మాకు మార్గదర్శకునిగా అవ్వండి, మమ్మల్ని విముక్తులుగా కూడా చేయండి అని గానం చేస్తూ ఉంటారు. అందుకే మీ పేరు కూడా మార్గదర్శకులు అని పెట్టడం జరిగింది. పాండవులు, కౌరవులు, యాదవులు ఏం చేస్తున్నారు? బాబా, మమ్మల్ని దుఃఖపు రాజ్యం నుండి విడిపించి మీతో పాటుగా తీసుకువెళ్ళండి అని అంటారు. తండ్రే సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. దానిని స్వర్గమంటారు. మళ్లీ రావణుడు అసత్యఖండాన్ని తయారు చేస్తాడు. వారు శ్రీకృష్ణ భగవాన్ వాచ అంటారు. తండ్రి శివ భగవాన్ వాచ అని అంటారు. భారతవాసులు పేరు మార్చిన కారణంగా మొత్తం ప్రపంచమంతా మార్చేసింది. శ్రీకృష్ణుడైతే దేహధారి, విదేహి అయితే ఒక్క శివబాబానే. ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన మీకు శక్తి లభిస్తుంది. మొత్తం విశ్వానికి మీరు యజమానులుగా అవుతారు. మొత్తం ఆకాశం, భూమి అంతా మీకు లభిస్తుంది. కల్పంలో 30 సమయం వరకు మీ నుండి దోచుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఎప్పుడైతే వారి వృద్ధి జరిగి సుమారుగా కోట్ల సంఖ్యకు చేరుకుంటారో అప్పుడు సైన్యాన్ని తీసుకొచ్చి మీపై విజయం పొందుతారు. తండ్రి పిల్లలకు ఎంతటి సుఖాన్ని ఇస్తారు. దుఃఖహర్త, సుఖకర్త అని వారికి మహిమ ఉంది. ఈ సమయంలో తండ్రి కూర్చుని మీకు కర్మ, అకర్మ, వికర్మల గతులను అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇప్పుడు మీకు ఒక్క సద్గురు లభించారు. వారిని పతులకే పతి అని అంటారు. ఎందుకంటే ఆ పతులందరూ కూడా వారినే స్మృతి చేస్తారు. కావున తండ్రి అర్థం చేయిస్తారు. ఇది ఎంత అద్భుతమైన డ్రామా! ఇంత చిన్నని ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. అది ఎప్పటికీ చెరిగేది కాదు. దీనిని అనాది అవినాశీ డ్రామా అంటారు. గాడ్ ఈజ్ వన్. భగవంతుడు ఒక్కరే. రచన అనగా మెట్లు మరియు చక్రం అన్నీ ఒకటే. రచయిత గురించి కానీ రచన గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. ఋషులు మునులు కూడా మాకు తెలీదు అని అనేస్తారు. ఇప్పుడు మీరు సంగమంలో కూర్చుని ఉన్నారు. మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. అది విడిచిపెట్టదు. పిల్లలంటారు, బాబా మాయ దెబ్బ తగిలింది. బాబా అంటారు, పిల్లలు చేసుకున్న సంపాదనంతా పోగొట్టుకున్నారు. మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు కావున మంచి రీతిలో చదువుకోవాలి. ఇటువంటి చదువైతే మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ దుఃఖధామం నుండి బుద్ధియోగాన్ని తొలగించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే తండ్రిని స్మృతి చేయాలి. సతోప్రధానంగా అవ్వాలి. రెండవ పాయింట్, తండ్రి సమానంగా ప్రేమసాగర్లుగా, శాంతి మరియు సుఖసాగర్లుగా అవ్వాలి. కర్మ, అకర్మ మరియు వికర్మల గతులను తెలుసుకుని సదా శ్రేష్ఠ కర్మలను చేయాలి. వరదానము, సదా ఉల్లాస ఉత్సాహాల్లో ఉంటూ మనసుతో సంతోషపు పాటలను పాడే
అవినాశీ భాగ్యశాలి భవ. భాగ్యశాలి పిల్లలైన మీరు అవినాశీ విధి ద్వారా అవినాశీ సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనసు నుండి సదా వాహ వాహ అనే సంతోషపు పాటలు మోగుతూ ఉంటాయి. వాహ బాబా, వాహ భాగ్యము, వాహ మధురమైన పరివారము, వాహ శ్రేష్ఠ సంగమం యొక్క మనోహరమైన సమయము. ప్రతి కర్మ వాహ వాహ వంటిదే. అందుకే మీరు అవినాశీ భాగ్యవంతులు. మీ మనసులో ఎప్పుడు వై, ఐ, ఎందుకు, నేను ఇవి రాలేవు. వై, ఎందుకు అన్నదానికి బదులుగా వాహ వాహ మరియు ఐ, నేను అన్నదానికి బదులుగా బాబా బాబా అన్న పదాలే వస్తాయి. స్లోగన్: ఏ సంకల్పాలనైతే చేస్తారో వాటికి అవినాశీ గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేసినట్లయితే అవి దృఢంగా ఉంటాయి. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. జీవితంలోని ఆశ పూర్తవడానికి మనోహరమైన సమయము. ఆత్మలమైన మనందరికీ చాలా సమయం నుండి జీవితంలో సదా సుఖశాంతులు లభించాలి అన్న ఈ ఆశ ఉండేది. ఇప్పుడు అనేక జన్మల ఆశ అనేది ఎప్పుడో ఒకప్పుడైతే పూర్తవుతుంది. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మలో కూడా ఇది అంతిమము. నేనైతే ఇప్పుడు ఇంకా చిన్నగా ఉన్నాను అని ఈ విధంగా ఎవ్వరూ భావించకండి. చిన్నవారైనా పెద్దవారైనా సుఖమైతే కావాలి కదా. కాని దుఃఖం దేని కారణంగా కలుగుతుంది అన్న దాని గురించి కూడా మొదట జ్ఞానం కావాలి. ఇప్పుడు మీకు ఏ జ్ఞానం లభించిందంటే, ఈ పంచవికారాలో చిక్కుకున్న కారణంగా ఈ కర్మబంధనాలు ఏవైతే తయారయ్యాయో వాటిని పరమాత్మ స్మృతి అనే అగ్నితో భస్మం చేయాలి. ఇది కర్మబంధనాల నుండి విముక్తులుగా అయ్యేందుకు సహజమైన ఉపాయం. ఈ సర్వశక్తివంతుడైన బాబాను నడుస్తూ తిరుగుతూ శ్వాస శ్వాసలోనూ స్మృతి చేయండి. ఇప్పుడు ఈ ఉపాయాన్ని తెలియజేసే సహాయాన్ని స్వయంగా పరమాత్మ వచ్చి అందిస్తారు. కాని ఇందులో పురుషార్థమైతే ప్రతి ఆత్మ చేయాలి. పరమాత్మ అయితే తండ్రి, టీచర్, గురువు రూపంలో వచ్చి మనకి వారసత్వాన్ని ఇస్తారు. కనుక మొదట ఆ తండ్రికి చెందినవారుగా అవ్వాలి. ఆ తర్వాత టీచర్ ద్వారా చదువుకోవాలి. ఈ చదువు ద్వారా భవిష్య జన్మ జన్మాంతరాల కోసం సుఖం యొక్క ప్రారబ్ధం తయారవుతుంది. అనగా జీవన్ముక్తి పదవిలో పురుషార్థం అనుసారంగా పదవి లభిస్తుంది. మరియు గురువు రూపంలో పవిత్రంగా తయారు చేసి ముక్తినిస్తారు. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని ఈ విధంగా పురుషార్థం చేయాలి. పాత ఖాతాను సమాప్తం చేసి కొత్త జీవితాన్ని తయారు చేసుకునే సమయం ఇదే. ఈ సమయంలోనే ఎంత పురుషార్థం చేసి తమ ఆత్మను పవిత్రంగా చేసుకుంటారో అంతగానే శుద్ధమైన రికార్డును నింపుకుంటారు. అది మొత్తం కల్పమంతా నడుస్తుంది. అంటే ఈ సమయంలోని సంపాదనపైనే మొత్తం కల్పమంతా ఆధారపడి ఉంది. చూడండి, ఈ సమయంలోనే మీకు ఆది మధ్యాంతాల జ్ఞానం లభిస్తుంది. మనమే మళ్లీ దేవతలుగా అవ్వాలి. మరియు మనది ఇప్పుడు ఎక్కే కళ. ఆ తర్వాత అక్కడకు వెళ్లి ప్రారబ్ధాన్ని అనుభవిస్తాము. అక్కడ దేవతలకు వారు పడిపోతారు అని తర్వాత విషయం గురించి తెలియదు. ఒకవేళ సుఖాన్ని అనుభవించిన తర్వాత మళ్లీ పడిపోతాము అన్న విషయం వారికి తెలిసిందంటే పడిపోయే చింతలో సుఖాన్ని కూడా అనుభవించలేకపోతారు. అందుకే ఈ ఈశ్వరీయ నియమం రచింపబడి ఉంది. మనుషులు సదా ఎక్కేందుకు పురుషార్థం చేస్తారు, అనగా సుఖం కోసం సంపాదన చేస్తారు. కాని డ్రామాలో సగం సగం పాత్ర తయారై ఉంది. ఈ రహస్యం గురించి మనకు తెలుసు. కాని ఏ సమయంలోనైతే సుఖం యొక్క వంతు ఉంటుందో దానికోసం పురుషార్థం చేసి సుఖాన్ని తీసుకోవాలి. ఇదే పురుషార్థం యొక్క విశేషత. పాత్రధారి పనేమిటంటే పాత్రను అభినయించేటప్పుడు సంపూర్ణ విశేషతతో పాత్రను అభినయించటం. అది చూసేవారు వాహ వాహ అనాలి.
అందుకే హీరో హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది. వారి స్మృతి చిహ్న చిత్రాలు మహిమ చేయబడతాయి మరియు పూజించబడతాయి. నిర్వీకారి ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్పం వంటి అవస్థను తయారు చేసుకోవటం ఇదే దేవతల విశేషత. ఈ విశేషతను మర్చిపోవటం వలనే భారత్కు ఇటువంటి దుర్దశ ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి జీవితాన్ని తయారు చేసేవారైనా పరమాత్మ స్వయంగా వచ్చారు. ఇప్పుడు వారి చేతిని పట్టుకోవటం ద్వారా జీవిత నావ తీరం చేరుతుంది. అచ్చా, ఓం శాంతి.